రైట్ మనతో పాటు సనత్ జయసూర్య ఉన్నారు. ఏంటంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వే కనిపిస్తా ఉన్నావు, పృథ్వన్న కనిపిస్తా ఉన్నాడు, కొంతమంది కనిపిస్తా ఉన్నారు. కావాలని టార్గెటెడ్గా కొంతమంది పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారని పెద్ద ఆరోపణ. అంటే ఆరోపణ లేకపోతే నిజమేనా? ఎవరు కుట్ర చేసిరా? ఆయన మీద కుట్ర చేస్తే మనకేమొస్తుంది? తెలంగాణకి ఏమొస్తుంది? ఆయన మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం కానీ అసలు ఆ ఆలోచన కానీ ఎవరికి లేదు. ఎప్పుడైతే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అప్పుడు కూడా ఎవరికూ స్పందించలే. ఆయనది లేదో అది నడుస్తుంది. నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికి అక్కడ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, వాళ్ళు ఏదో మాట్లాడిర్రు, ఇది కరెక్ట్ కదని వాళ్ళు ఖండించిన తర్వాత ఈయన బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పిండు. అక్కడి వరకు కూడా ఆ ఇష్యూని ఎవరు పట్టించుకోలే, ఎవరు స్పందించలేదు. ఏనాడైతే ఏ రోజైతే సోషల్ మీడియాలో ఒక దాడి ప్రారంభించారు బూతులతోటి, చెప్పరా అని చదవరా వశంగా అన్నటువంటి బూతులతోటి తెలంగాణ సమాజం మీద, మీ తెలంగాణలోకి చదువు రాదు, మీ తెలంగాణలో తాగుబోతులు, మీ తెలంగాణలోకి మా ఆంధ్ర రాజకీయాల గురించి ఎందుకురా అని చెప్పి ప్రారంభం చేసిరు. వాళ్ళకు కామెంట్స్కి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? ఈ కామెంట్స్కి పవన్ కళ్యాణ్కి ఎందుకు అటాచ్ చేసి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు జనసేన నాయకులు బలంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయనకు సంబంధం ఏందని చెప్పినట్టు చేసేది వాళ్ళ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్సే కదా. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటారు, జనసేన మీడియా అని చెప్పి మొత్తము వాల్పేపర్లు పెట్టుకుంటారు. కింద కంప్లీట్గా వాళ్ళు షేర్ చేసేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్నే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. మాది కాదు అని చెప్పానంటే, సరే ఒక్కరిద్దరు చేసినంటే వాడు మావాడు కాదే అని చెప్పని చెప్పుకోవచ్చు. ఒకరో ఇద్దరు మాట్లాడిరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే వేరు విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడి, లోకేష్ గారు నారా లోకేష్ ఒక మాట మాట్లాడితే ఆయన కొడుకులు అయితే ఏమున్నది, ఆయన మాట్లాడింది వేరు, ఈయన మాట్లాడింది వేరు, సంబంధం లేదు, ఆయన మాట్లాడిన దాంతో చంద్రబాబు గారికి సంబంధం లేదని చెప్పనంటే నడుస్తుందా? నారా లోకేష్ గారు ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు చంద్రబాబుకు సంబంధం లేదని చెప్పనంటే నడుస్తుందా? నడవది. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఒక్కరిద్దరు అయితేనేమో సప్పుడుకోకుండొచ్చు. అరే ముప్పేట దాడికి దిగిరన్న వేల అకౌంట్లు, 100 అకౌంట్లు ఇష్టం వచ్చినట్టు బూతులతోటి విరుచుకపడి స్క్రీన్ ముంగడికి కూడా కొందరు వచ్చి మాట్లాడారు. సోషల్ మీడియా లోపల స్క్రీన్ ముంగడికి వచ్చి మాట్లాడిన వాళ్ళ సంఖ్య కూడా అంత ఏం తీసిపోయేటట్టు లేదు. చాలామంది మాట్లాడిన తర్వాత ఇది ఏం దాడి, ఇంత దుర్మార్గంగా దాడి చేస్తారే? ఆయన ఏమన్నా అంటే ఆయన విమర్శ చేసిండు, ఆయన క్షమాపణ చెప్పిండు, అయిపోయింది. అట్లా ఇడిచిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు గిట్ట దాడి చేస్తుడు ఏందన్నటువంటి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిరు, మాట్లాడారు. సో సరే, అది ఎక్కడ దాకా పోయింది? పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం, ఆయన ఆంధ్రప్రదేశ్, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ రాజకీయాలతోటి అంత అటాచ్డ్గా లేడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జనసేన నాయకులు కూడా అంత యాక్టివ్గా లేరు మొన్నటిదాకా. ఈ ఇష్యూ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు తప్పించి అంతకుముందు కూడా ఎక్కువ యాక్టివ్గా లేరు కదా. సో అక్కడ ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? ఇక్కడ ఇది దాడి చేయాల్సింది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు కంప్లీట్. అంటే తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాక్యం నిజంగా, అంటే కొంతమంది మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మీ అయ్యలో జాగిరా అంటూ కూడా, అంటే ఆ డైరెక్ట్గా మిమ్మల్ని అన్నట్ట లేకపోతే ఆయన విమర్శించినటువంటి అంటే నిజంగా ఎవరి జాగిరి ఇది? అంటే అన్న, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని మాట చాలామంది అన్నారు. చాలామంది దాని తర్వాత మాట్లాడినటువంటి జనసేన నాయకులు కావచ్చు, చాలామంది నాయకులు ఈ మాట మాట్లాడడం జరిగింది. తెలంగాణ మా అయ్య జాగిరా, మీ అయ్యల జాగిరా అని చెప్పానంటే బరాబర్ తెలంగాణ మా తాతల జాగిరి, మా అయ్య జాగిరి. ఎందుకంటే మా వారసత్వానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా మన ప్రాంతంలో పట్టినే ఉన్నది. నైజాం తోటి మా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మా తాత ప్రాణాలకు దక్కించుకోవడానికి 10 ఊళ్ళు తిరిగిండు. మా అమ్మమ్మ నాయన వెంకటాద్రి అని చెప్పి ఉండే, ఆయన నైజాం వ్యతిరేక పోరాటంలో తిరుగుబాటు లోపల ఉన్నాడు కాబట్టి ఆయన చంపడానికి నైజాం రజాకారులు వచ్చినప్పుడు, రజాకారులు ఇండ్ల పొంటి తిరిగి కుల పెద్ద మనుషులను చంపుతున్నటువంటి సందర్భం లోపల ఆయన ఊరూరు దిక్కుంటా జాక్కున్నాడు కొన్ని రోజుల వరకు. అట్లా అరిగోసలు పడ్డరు, ఇబ్బందులు పడ్డరు. మా ముసలోళ్ళు కావచ్చు, అప్పుడున్నటువంటి ఆడోళ్ళు కావచ్చు, చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా ఊరిలో కూడా చాలామంది ఎదుర్కొన్నారు నైజాం సందర్భం లోపల. కాబట్టి అట్లాంటి అరిగోసలు పడ్డటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ వాళ్ళ జాగిరైతుంది తప్పించి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ ఫలితాలు పొందకుండా ప్రభుత్వము కంప్లీట్గా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రాంతం లోపల తిండికి ఏడ్చారు కాబట్టి, బట్టకి ఏడ్చారు కాబట్టి, ఈనాడన్న తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా ఖచ్చితంగా అంతో ఇంతో జరిగినటువంటి ఆ త్యాగాలకు, 100,000 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఆ త్యాగాల ఫలితమైన ఈరోజు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందేమో అని చెప్పిన ఆకాంక్షిస్తే, ఈ ప్రాంతపు నాయకులే ఉన్నటువంటి వ్యాపారాలని, భూముల్ని ఇతర రాష్ట్రాల వరకు, ఇతర కంపెనీలకు, పెట్టుబడిదారులకు తాకట్టు పెడతా అంటే ఇక్కడనే అరిగోసలు పడుతున్నాము మనము. ఇంకా ఎన్ని రోజులు ఇదే బాయిల వడ్డోని మీద బండరాయి అన్నట్టు మన ప్రభుత్వాలే మనల్ని ముంచుతానే. అంతకుముందు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మొత్తం తీసుకొని పోయి ఇతర రాష్ట్రాలకు, ఇతర పెట్టుబడిదారులకు అమ్ముతా అంటే ఈరోజు అస్తిత్వం మీద, ఈరోజు ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవాల మీద మీ తెలంగాణ వాళ్ళు, చదువు రానోళ్ళు, తాగుబోతులు, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు దాడి చేస్తే
దాని గురించి మాట్లాడద్దంటే ఎట్లా అన్న? ఎందుకు ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా పెద్దగా రైజ్ అవుతా ఉన్నటువంటి విషయం, ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహంలో విషయం కావచ్చు, ఇక్కడ ఎన్టీ రామారావు విషయంలో కావచ్చు, ఎందుకు విగ్రహాలు పెడితే ఏమవుతుంది? తెలంగాణ అస్తిత్వం మీద ఏమైనా దెబ్బపడే అవకాశం ఉంటుందా? తప్పకుండా కదన్న, ఎందుకంటే ఈ ప్రాంతం లోపల పైడి జయరాజ్ ఉన్నాడు. ఆయన అప్పుడున్నటువంటి రాజ్ కపూర్ తోటి రాజాజీ అని పిలుచుకున్నటువంటి వ్యక్తి, అంత గొప్ప యాక్టర్. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా, తెలంగాణ కాదు కదా, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేవు కదా. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం అంత పెద్ద బాలీవుడ్ హీరో లెక్క అయిపోయినటువంటి వ్యక్తి, సిరిసిల్లకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన విగ్రహం ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడున్నది? పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిండు కదా. మరి ఆయన విగ్రహము ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడున్నది? అనంతపురం లోపల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే, కరువుతోటి అల్లల్లాడుతా అంటే గద్దరన్న పోయి అక్కడ కూడా పాట పాడిండు కదా. శ్రీకాకుళం ఉద్యమం గురించి పాట పాడిండు కదా. కారం చేడు ఉద్యమం గురించి పాట పాడిండు కదా. అక్కడెక్కడన్నా గద్దరన్న యొక్క విగ్రహం ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడన్నా గద్దరన్న విగ్రహం ఉన్నదా? అనేక మంది అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి గాయకులు కావచ్చు, కవులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. నక్సలైట్ల పోరాటంలో కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అనేక ప్రజా పోరాటాలలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల కాంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది. ఇప్పుడు అంతేందుకు ప్రభాకర్ రెడ్డి అని నటుడు ఉన్నాడు. ఆయన చాలా మంచి నటుడుగా, చాలా సాత్వికమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తిగా ఆయన సినీ రంగానికి ఇక్కడ ఫిలిం నగర్ లోపల 10 ఎకరాల భూమిని రాసిచ్చిండు కదన్న. మరి ఆ 10 ఎకరాల భూమికి సంబంధించి ఎప్పుడన్నా ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీ గుర్తించి ఆయనకు ఒక అవార్డు, ఆయన పేరుతో ఒక అవార్డు, ఆయన విగ్రహము కనీసం ఫిలిం నగర్లోనన్నా పెట్టిర్రా? లేదు. అక్కడ కాదు, ఇంకెక్కడన్నా ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడన్నా పెట్టిర్రా? లేదు. కాంతారావు గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నటుడు. కాంతారావు గారు ఎన్టీ రామారావు తోటి, నాగేశ్వరరావు తోటి, కృష్ణతోటి అనేకమైనటువంటి సమవుజ్జి పాత్రలు చేసిండు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిండు. తర్వాత ఆయన కత్తి కాంతారావుగా ఆయన సొంత సినిమాలు అనేకం చేసిండు. ఎక్కడన్నా ఏ ఆంధ్రప్రదేశ్ లోపల ఏ ప్రాంతం లోపలైనా కత్తి కాంతారావుకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టిర్రా? లేదు. ఇక్కడ నుంచి మన అనేక మంది గాయకులు, అనేక మంది కవులు, అనేక మంది నటులు మనం చెప్పుకుంటా పోతే తెలంగాణ ప్రాంతం యొక్క కాంట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఉన్నది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరి విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్ లోపల పెట్టలేదు. అట్లాంటప్పుడు ఎందుకు ఇక్కడ మరి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి? ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు, ఎన్టీ రామారావు వచ్చినటువంటి నేపథ్యము ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దాని మీద ఒక చాలామంది తెలియనటువంటి విషయం ఏంటంటే, నెరేటివ్స్ బిల్డ్ చేయడం లోపల వాళ్ళకు చాలా మంచి అవగాహన ఉన్నది, మంచి మేధస్సు ఉన్నది వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ రాజ్యాధికారాన్ని వాళ్ళు నిలుపుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు ఆ రాజకీయాల్లోకి వచ్చేటటువంటి సందర్భం లోపల గప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము, తర్వాత ఎమర్జెన్సీ అయిపోయింది. ఈ ఎమర్జెన్సీ అయిపోయినటువంటి టైం లోపల ఎక్కడ మళ్ళీ ప్రత్యేక తెలంగాణ వాదం అనేది తెర మీదకి వస్తుందో, సో అది తీసుకొచ్చేది ఎవరు? మళ్ళీ తీసుకొచ్చేది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు. కాబట్టి వీళ్ళను సైలెన్స్ చేయడానికి ఆ సందర్భం లోపల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది రాకుండా ఒక నినాదం ఎత్తుకున్నాడు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు పౌరుషం అని చెప్పి ఎన్టీ రామారావు ఒక లైన్ తీసుకున్నాడు. ఆ లైన్ తీసుకొని అక్కడి నుంచి ఆ వాదాన్ని ఎత్తుకొని మరి వీళ్ళందరినీ నోరు మూయించాలని చెప్పానంటే, వీళ్ళందరూ ఉద్యమం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిండు. అక్కడ ఆ కుట్ర లోపల భాగంగా ప్రత్యేక తెలంగాణ వాదం అనేది సైడ్ అయిపోయి అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిండు. 6-10 జీవోను రద్దు చేసిండు. 6-10 జీవోను ఆయన రద్దు చేసిండు. ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ లోపల ఆస్తులు తెలంగాణకి పంచిర్రా? హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఆస్తులన్నీ 2000 ఎకరాలు మొత్తం కూడా రామోజీరావుకు అప్పచెప్పిండు. ఇక్కడ హైటెక్ సిటీ కావచ్చు, ఆ వెనకాల ఉన్నటువంటి ప్రతి మొత్తం ఆస్తులను కూడా మైవరం రామేశ్వరరావు చేతులు ఉన్నాయి ఇప్పుడు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి చేతుల లోపల ఉన్నాయి. వీళ్ళందరికీ మెయిన్గా ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో, కమ్మ భూస్వామ్య కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఆయన వాళ్ళ చేతుల లోపల ఉన్నాయి మొత్తం ఆస్తులన్నీ కూడా. పరిశ్రమలన్నీ వాళ్ళ చేతుల లోపలనే ఉన్నాయి. సినిమా రంగం కంప్లీట్గా వాళ్ళ చేతుల లోపలనే ఉంది కదా. ఇప్పుడు మన పద్మాలయ స్టూడియో కావచ్చు, ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో కావచ్చు నాచారం, లేకపోతే మన అక్కినేని నాగేశ్వరరావు స్టూడియో కావచ్చు, ఇవన్నీ 7 acres ప్రభుత్వ భూములు అని చెప్పని అన్నారు. ప్రభుత్వ భూములు అని చెప్పి అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నోటీసులు కూడా పంపించారు. ఇంతవరకు దాన్ని మళ్ళీ తిరిగి ఆక్రమించుకోలేదు.
డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పాను అక్కడ సొంత ఆస్తులు పెంచుకున్న రామానాయుడు స్టూడియో కొండ మీద ఉంటుంది. కొండలు గుట్టలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎట్లా అవకాశం ఇచ్చింది, ఎట్లా అనుమతి ఇచ్చింది, ఇదంతా ఎవరి చేతుల్లో ఉన్నది, సంపద మొత్తం ఎవరి చేతిలో ఉన్నది అంటే ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉన్నది. రైట్. ఫైనల్గా జయసూర్య గద్దరన్న యాదిలో అంటే గద్దరన్నకు పవన్ కళ్యాణ్ కారు ఇప్పించిన రోజు మీరంతా ఎక్కడ పోయిరని కూడా ఆయన మాట్లాడిన ఆయన యాదిలో ఒక పాట పాడి కంక్లూడ్ చేయాలి. ఒకటే గద్దరన్న పాతికేళ్ళు గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్న నిగానం ఆకలి కేకల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం ఎర్రాణి ఆ రుద్ర పురుగు ఓలే ఎగిరి దునికే జనక పిల్ల ఓలే ఎర్ర జెండల కర్ర సాములు ఏడవాయే ఆ నాటి రోజులు జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు. 25 ఏళ్ళు ఆయన వెన్ను లోపట 6 తూటాలు దిగితే తూటాలను మోసినటువంటి వ్యక్తి ఆయనకు కారు కొనిచ్చిన ఎవరు సరే కొనిచ్చిరు కావచ్చు, నిజమే అనుకుందాం. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి ఆయన బతకలేదు. నిజమో కాదో చెప్పాల్సింది ఎవరన్నా, గద్దరన్నా చెప్పాలి. చెప్పడానికి ఉన్నాడు ఆయన, మనకెటో తెలుస్తుంది. మనం చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే కొనిచ్చిండనే అనుకుందాం, ఆ విషయాన్ని ఎందుకు చెప్పుకున్నాడు అక్కడ? ఆ విషయానికి ఈ విషయానికి సంబంధం ఏమున్నది? ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఒక ఉదాహరణతో మీరు కొనిచ్చి ఉండవచ్చు, అట్లాంటిది చేసినటువంటి సాయాన్ని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఆయన చెప్పుకోకుండా ఉంటే బాగుండేది. ఆయన విఘ్నత మరిగా అట్లా ఉన్నది, అంతే. ఇది అంటే గద్దరన్నకు సంబంధించినటువంటి విషయం కాదు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా రెచ్చగొట్టే వాక్యాలు చేశారంటూ కూడా జయసూర్య మాట్లాడినటువంటి